వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జగనన్న ఆరోగ్యశ్రీ సురక్ష కొత్త కార్డులు జారీ చేసిన సీఎం జగన్ ఆరోగ్యశ్రీని పేదవారికి మరింత చేరువ చేస్తున్నట్లు వెల్లడి. హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి మేనిఫెస్టో కోసం కసరత్తు చేసిన ఇరువురు నేతలు. తమది సెక్యులర్ ప్రభుత్వం అని వ్యాఖ్యానించిన డిప్యూటీ సీఎం అంజద్ బాషా మైనార్టీ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం సహకరిస్తుందని వ్యాఖ్య. నెల్లూరు జిల్లాలో జనసేన ఆత్మీయ సమావేశానికి హాజరైన నాగబాబు ఈసారి సాక్షాత్ దేవుడే దిగివచ్చి పోటీ చేసిన వైసీపీ 175కి 175 గెలవటం అసాధ్యమని జోసెఫ్. వైద్య చికిత్స కోసం రాష్ట్రంలోని ఏ పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి ఉండకూడదని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. పేదలకు వైద్యం భారం కాకూడదనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని ప్రజలు మరింత చేరువ చేసేందుకు కృషి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ కలెక్టర్లు, ఆరోగ్య శాఖ అధికారులతో వర్చువల్ గా భేటీ అయ్యారు. సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీతో పాటు ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ పేదలకు మరింత అండగా నిలవాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ కార్డు పరిమితిని 25 లక్షలకు పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కొత్తగా మరింత మందికి జగనన్న ఆరోగ్యశ్రీ సురక్ష కొత్త కార్డులను ముఖ్యమంత్రి జారీ చేశారు. ఈ కార్డులో లబ్దిదారుడి ఫోటోతో పాటు ఇతర వివరాలను పొందుపరిచి క్యూఆర్ కోడ్తో రూపొందించినట్లు సీఎం చెప్పారు. పేదలకు ఉచిత వైద్యం అందించే క్రమంలో రాష్ట్రంలో 2513 హాస్పిటల్తో పాటు ఇతర రాష్ట్రాల్లోని హాస్పిటల్ను కూడా ఎంపానల్ చేసినట్లు ముఖ్యమంత్రి జగన్ వివరించారు. హైదరాబాద్ లో ఉన్న పలు పెద్ద హాస్పిటల్స్ లో కూడా ఎంపానల్ చేశామని వివరించారు. స్పెషాలిటీ సేవలను పేదలకు చేరువ చేయటమే దీని వెనుకున్న ముఖ్య ఉద్దేశమని తెలిపారు. క్యాన్సర్ వంటి భయానక రోగుల బారిన పడిన పేదవారికి గత ప్రభుత్వం 5 లక్షలకు మించి ఇవ్వలేదని సీఎం గుర్తు చేశారు. ప్రస్తుతం క్యాన్సర్ బాధితుల చికిత్సకు ఎంతైనా సరే ప్రభుత్వమే చెల్లిస్తుందని వివరించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కోసం ఏటా 4100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని ఆయన చెప్పారు. అసలు ఈరోజు ఈ కార్యక్రమం దేశంలో బహుశా ఎక్కడా కూడా జరగని విధంగా, గతంలో ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి ఉండకూడదు అన్న తలంపు తాపత్రయంతో ఈరోజు ఆరోగ్యశ్రీని పేదవాడికి మరింత చేరువ చేస్తూ ఎప్పుడూ కూడా ఎవరూ కూడా చూడనంతగా మార్పులు తీసుకొస్తూ మరో ముందడుగు వేస్తూ ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం పరిమితిని 25 లక్షలకు పెంచుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడము, ప్రతి ఇంట్లోనూ కూడా అసలు ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఆరోగ్యం బాగోలేకపోతే ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలి, ఇలాంటి ప్రతి డౌటును కూడా వారి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ మరోవైపున ఏ రకంగా ఆరోగ్యశ్రీని మనం పొందవచ్చు, ఉచితంగా రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం వైద్యం ఎలా పొందవచ్చు అనే దాని మీద పూర్తి అవగాహన కల్పించే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చుడతా ఉన్నాం. బిలో పావర్టీ లైనే కాకుండా నెలకు 40,000 రూపాయల ఆదాయం వస్తూ ఉన్న కుటుంబాలు కూడా, అంటే 5 లక్షల రూపాయల సంవత్సరానికి ఆదాయం వస్తూ ఉన్న కుటుంబాలు కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. దీనివల్ల అక్షరాల 1,48,00,000 కుటుంబాలు, అంటే దాని అర్థం 4,25,00,000 మంది జనాభా, వీరందరూ కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకుని రావడం జరిగింది. మనం అధికారంలోకి రాకమునుపు కేవలం 1059 ప్రొసీజర్లకు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధి పరిమితమై ఉండేది. అధికారంలోకి మనం వచ్చిన తర్వాత 1000 రూపాయల చికిత్స ఖర్చు దాటితే చాలు, అటువంటివన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావాలి, ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి ఉండకూడదు అని తపన తాపత్రయం ప్రతి అడుగులోనూ కూడా వేస్తూ కనిపిస్తూ చూపిస్తూ
ఈ ప్రొసీజర్స్ను ఈరోజు పెంచుకుంటూ 3257 ప్రొసీజర్లతో ఈరోజు ఆరోగ్యశ్రీ ఈరోజు నడిపిస్తూ ఉన్నాం. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు కేవలం 748 హాస్పిటల్స్కు మాత్రమే పరిమితమై ఉన్న ఈ ఉచిత ఆరోగ్యశ్రీ సేవలు ఈరోజు 2513 హాస్పిటళ్లకు ఈరోజు విస్తరించడం జరిగింది. మన రాష్ట్రంలోనే 2309 హాస్పిటళ్లకు అవైల్ చేస్తూ ఉంటే, మన రాష్ట్రమే కాక హైదరాబాద్ లాంటి నగరంలో 85 హాస్పిటల్స్ను ఎంపానల్ చేసినాం. బెంగళూరు లాంటి నగరంలో 35 హాస్పిటల్స్ను ఎంపానల్ చేసినాం. చెన్నై లాంటి నగరంలో 16 హాస్పిటల్స్ను ఎంపానల్ చేశాం. మొత్తంగా 204 బయట హాస్పిటల్స్, బయట రాష్ట్రాల్లో ఉన్న హాస్పిటల్స్ను కూడా ఎంపానల్ చేసి గతంలో మాదిరిగా కాకుండా 716 ప్రొసీజర్లను కూడా బయట రాష్ట్రాలలో కూడా సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ను అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఇటువంటి గొప్ప మార్పులు పడతా ఉన్న ఈ సందర్భంలో ఈ సేవలు మీకు అందుబాటులో ఉన్నాయి అనే విషయం, వైద్యం కోసం మీరు అప్పుల పాలయ్యే పరిస్థితి అవసరం లేదు అనే విషయం, ఉచితంగా సేవలు ఎలా పొందగలుగుతారో తెలిపే విషయాలు, ఎక్కడికి పోవాలనో ఈ వివరాలన్నీ కూడా ప్రతి ఇంట్లోనూ కూడా వివరంగా చెప్పించే కార్యక్రమం స్టార్ట్ అవుతూ ఉంది. ఆ యాక్టివిటీస్లో ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు ఇద్దరు కూడా 2 టీమ్స్ కింద తయారై, ఒక టీంలో కొంతమంది ఆశా వర్కర్లు, కొంతమంది వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు, ఇంకా మన ప్రభుత్వాన్ని మద్దతు తెలిపే వాళ్ళు, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని అనుకునే వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక టీం ఫామ్ అవుతారు. ఒకవైపున ఏఎన్ఎం ఒక టీం లీడ్ చేస్తే, ఇంకొక వైపున సిహెచ్ఓ ఇంకొక టీం లీడ్ చేస్తుంది. జిల్లాను సగం మండలాలు ఇటు, సగం మండలాలు అటుగా బ్రేక్ చేసి డాక్టర్లను అవైలబిలిటీని పరిగణలోకి తీసుకొని స్పెషలిస్ట్ డాక్టర్లను మనకు గ్రామాలకు పంపించాలి. కాబట్టి ఆ కొరత లేకుండా ఉండేందుకు జిల్లాను సగం మండలాల కింద చేసి, సగం మండలాలలో ప్రతి మంగళవారము, మిగతా సగం మండలాలలో ప్రతి శుక్రవారము జరుగుతుంది. అదే రకంగా టౌన్లలో, వార్డుల పరిధిలో ప్రతి బుధవారం జరుగుతుంది. ఈ అన్ని వివరాలను ప్రతి కలెక్టరు కూడా, ప్రతి ఎస్పీ కూడా దయచేసి బాధ్యతగా తీసుకోండి. ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తూ ఉందనంటే, మనం ఓనర్షిప్ తీసుకుంటేనే ఈ మెసేజింగ్ మనం ప్రతి ఇంటికి తీసుకొని పోగలుగుతాం. ప్రతి ఇంటికి ఈ మెసేజింగ్ పోవడం వల్ల జరిగే మంచి ఏమిటి అనంటే, ఏ ఇంట్లోనూ ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి, ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఆ పేదవాడికి రాకుండా ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ జనసేన పొత్తు కసరత్తు కీలక దశకు చేరింది. సీట్ల సర్దుబాటుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించారు. మరో 2 విడతల సమావేశాల తర్వాత సంక్రాంతి నాటికి ఇది కొలిక్కి రానుంది. ఉమ్మడి మేనిఫెస్టో పైన ఇద్దరు నేతలు సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు పవన్తో పాటు ఆయన భార్య ఆనా స్వాగతం పలికారు. ఇద్దరు నేతలు సుమారు 2.5 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. జనసేన పిఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చర్చల్లో పాల్గొన్నారు. ఏ పార్టీ ఎన్ని సీట్లో పోటీ చేయాలి, ఎక్కడి నుంచి బరిలో దిగాలి అని నేతలు విస్తృతంగా చర్చించారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ఏ అంశాలు పెట్టాలి, దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లటం తదితర అంశాలపైన ఇద్దరి మధ్య చర్చ నడిచింది. ఉమ్మడిగా బహిరంగ సభల నిర్వహణ, ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి, ఎవరెవరు హాజరవ్వాలి, ఎప్పటి నుంచి వాటిని ప్రారంభించాలి అనే అంశాలపై కూడా ఇద్దరు నేతలు చర్చించారని, కొలికి వచ్చిన తర్వాత బహిరంగ వేదికపై వచ్చిన కీలక నిర్ణయాలను వెల్లడించనున్నారు. ఇదే వేదికపై నుంచి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది. తమది సెక్యులర్ ప్రభుత్వమని, అన్ని మతాలకు గౌరవిస్తామని డిప్యూటీ సీఎం అంజద్ బాషా వ్యాఖ్యానించారు. మైనార్టీల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం సహకరిస్తుందని, అన్ని విధాల ప్రోత్సాహమిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎంబీకే భవన్లో ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మైనార్టీ హక్కుల పరిరక్షణ మరియు బాధ్యతలపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముస్లిం పెద్దలు, మేధావులు పాల్గొనగా డిప్యూటీ సీఎం అంజద్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, మైనార్టీల హక్కులపై అవగాహన కల్పించేలా ఇటువంటి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. మిల్లీ కౌన్సిల్ దేశవ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలు మైనార్టీలో అవగాహన పెంచుతాయన్నారు.
ఈ సమావేశాలను జిల్లా మండల స్థాయిలో కూడా నిర్వహించాలని, అప్పుడే మంచి జరుగుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తూ పరిపాలన సాగిస్తుందని స్పష్టం చేశారు. సీఎం జగన్ మైనార్టీలను ప్రోత్సహించడంలో ముందుంటారని పేర్కొన్నారు. మరి ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని, మరీ ముఖ్యంగా మైనార్టీలు ఉండే అన్ని వర్గాలను కలుపుకొని, మరి ఖచ్చితంగా రాబో రోజుల్లో మరి మైనార్టీల హక్కుల పరిరక్షణ కోసం పనిచేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో మరి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం, వారి దిశలో మరి అనేక మంది ఇంటలెక్చువల్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. అడ్వకేట్స్, మరి ప్రొఫెసర్స్ అందరు కూడా, మా మత గురువులు కూడా అనేక మంది రావడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. మరి వాళ్ళ అభిప్రాయాలను క్రోడీకరించుకొని మరి ఖచ్చితంగా రాబో రోజుల్లో మరి ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఆ దిశలో పనిచేసేదానికి ముందుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఆ విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి అన్ని విధాలుగా ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్కు అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అందిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక సెక్యులర్ ప్రభుత్వం. మరి అన్ని మతాలను కూడా సమానంగా చూసుకొని మరి ముందుకు వెళ్తున్న ప్రభుత్వం. మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి అన్ని మతాలను కూడా సమానంగా చూసుకొని మరి ఈరోజు ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ దిశలోనే మరి ఎక్కడ కూడా ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మరి ఈరోజు రాష్ట్రంలో ఖచ్చితంగా మీ హక్కుల కాపాడేదాని కోసం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఆ దిశలో మరి ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ మరి ప్రతి సందర్భంలో కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా మరి హక్కుల వాళ్ళకు తెలియపరిచే విధంగా మరి ఆ హక్కుల పరిరక్షణ కోసము ఖచ్చితంగా ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మరి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. నిజంగా వాళ్ళకందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసుకుంటూ, వైనాట్ 175 వైసీపీ అనటం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ ధోరణి ఉండకూడదని నాగబాబు అన్నారు. ప్రజా సమస్యలపై గళం వినిపించేందుకు ఖచ్చితంగా ప్రతిపక్షం ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలన్నది తన సొంత అభిప్రాయమని ఆయన వెల్లడించారు. అన్ని నియోజకవర్గాల జనసేన నాయకులతో నెల్లూరులో నిర్వహించిన సమావేశంలో నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ ఫిలింనగర్లో ఉన్న తన ఓటును మంగళగిరికి బదిలీ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. దీనిని కొందరు వివాదాస్పదం చేయడం మంచిది కాదన్నారు. ఈ క్రమంలో ఇటీవల తెలంగాణలో నిర్వహించిన ఎన్నికల్లో ఓటు కూడా వేయలేదని స్పష్టం చేశారు. ఓటు బదిలీకి దరఖాస్తు చేసుకోగా బూత్ లెవెల్లో రాజకీయంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. మంత్రి కాకాని అక్రమాలపై పోరాడుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి తన మద్దతు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయ పదవులపై తనకు వ్యామోహం లేదని, పార్టీ కోసమే తాను పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నాకు హైదరాబాద్లో ఖైరదాబాద్లో కాదు, టీ నగర్లో ఫిలిం నగర్లో ఉంది. లాస్ట్ టైం కూడా నేను అక్కడికి ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో కైండ్ ఆఫ్ స్టే అక్కడ అయిపోయింది. సో నేను నా ఓటు మార్చుకుందామని చెప్పి బూత్ లెవెల్ ఏజెంట్ దగ్గరికి పంపించి కావాల్సినటువంటి అన్ని రిక్విజిషన్స్ పంపించాం. నేను, నా భార్య, నా పిల్లలిద్దరు, మా కోడలు వీళ్ళందరూ కలిసి మంగళగిరిలో రిజిస్టర్ చేయించుకున్నాం అన్నాను. దురదృష్టవశాత్తు బూత్ లెవెల్ ఎలక్షన్ దీంట్లో కూడా ఈ రాజకీయపరమైనటువంటి అంశాలు కలిసి ఎక్కువ కాంట్రవర్సీ చేస్తే ట్రై చేస్తున్నాను. ఇలాంటి ఇష్యూస్ జరగకూడదని, న్యాయం కూడా కాదు అని చెప్పి నేను మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్ నా ఓటు వేయలే. నేను కానీ, నా భార్య కానీ, నా కొడుకు కానీ వేయలే. ఎందుకు వేయలేదంటే ఒకే వేటు అక్కడ ఇక్కడ వేసి ఎలక్షన్ స్పిరిట్ని పాడు చేసే ఉద్దేశం మావలేదు. దాన్ని గౌరవించాలి ఉద్దేశం అక్కడ ఓటు వేయలేదు. ఈవెన్చువల్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అని పెట్టుకుంటే 100 రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఎలక్షన్ కమిషన్ అని. హైదరాబాద్లో ఉన్న నా ఓటుని నేను క్యాన్సిల్ చేసుకున్నాను. దానికి తగినటువంటి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, ఎక్నాలజ్మెంట్ వచ్చింది. సో ఆ వెయిటింగ్, అది ఒక 3-4 డేస్ తర్వాత నాకు క్యాన్సిలేషన్ వస్తుంది. ఖచ్చితంగా నా ఓటు ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ చేసుకొని ఈసారి మా జనసేన అలయన్స్ ప్రభుత్వానికి వేయడానికి చాలా సంతోషంగా నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ట్రాన్స్ఫర్ కాదు, షిఫ్ట్ చేసుకున్నాను.
పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వివిధ అంశాలపై 2.5 గంటల పాటు చర్చించారని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు అందించే దిశగా చర్చలు సాగాయని తెలిపారు. వైసీపీ విముక్తి ఏపీ కోసం ఎలా కలిసి పనిచేయాలో చర్చించినట్లుగా వివరించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అనంతరం జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ఎలా వెళ్లాలనే వ్యూహంపై చంద్రబాబు నాయుడు పవన్ చర్చించారని తెలిపారు. ఏపీకి చక్కటి పరిపాలన ఎలా అందించాలనే దానిపై చర్చ జరిగిందన్నారు. పార్టీ పరంగా సంస్థాగతంగా తీసుకున్న నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయని వెల్లడించారు. భవిష్యత్తులోనూ రెండు పార్టీల శ్రేణులు ఐక్యంగా ముందుకు వెళ్తాయని, మిగతా విషయాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. దీర్ఘంగా 2.5 గంటల సేపు భవిష్యత్తులో ఎన్నికల వ్యూహం పైన ఆంధ్రప్రదేశ్కి ఒక చక్కటి పరిపాలన అందించడానికి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి పనిచేయాలో దానికి సంబంధించిన వ్యూహాలు, రాజకీయ అంశాలు, అదేవిధంగా పార్టీ పరంగా సంస్థాగతంగా మేము చేసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు, ఆ బలోపేతం కోసం సుదీర్ఘంగా చర్చించారు. ఈ చర్చలు చాలా సంతోషకరంగా జరిగినాయి. భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాల్లో ఇరు పార్టీల క్యాడర్ నాయకులు కలిసికట్టు విజయం సాధించి రేపటి రోజున మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన అందించే విధంగా తగిన చర్యలు తీసుకుని ముందుకెళ్తామని ఈ సందర్భంగా ఇరు పార్టీల నాయకులు ఈరోజు నిర్ణయించుకున్నారు. ఉండవల్లి గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యల పరిష్కారానికై అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉండవల్లి వీఆర్ఓ సచివాలయ సిబ్బందితో అంగన్వాడీ కేంద్రం తాళం పగలగొట్టడానికి వచ్చారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీలకు స్థానిక వీఆర్ఓల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. అంగన్వాడీ టీచర్ల సమస్యలు తీరే వరకు తాళాలు తీయడానికి వీలులేదని వీఆర్ఓని, సచివాలయ సిబ్బందిని టీడీపీ, జనసేన, సిపిఎం నాయకులతో పాటు స్థానిక గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామస్తులు భారీగా చేరటంతో విచక్షణారహితంగా గ్రామస్తుల్ని రోడ్డుపై పడేసి తాడేపల్లి పోలీసులు పక్కకు లాగేశారు. దీనిని ఖండిస్తూ ఉండవల్లి గ్రామస్తులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండకూడదని రామోజీరావు కోరిక అని ఏపీఎఫ్సీ చైర్మన్ పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే సీఎంగా ఉండాలని రామోజీ అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ అంటే రామోజీకి ద్వేషమని ఆయన ఆరోపించారు. రామోజీరావుని వాళ్ళ అబ్బాయి ఏమన్నాడంటే, రామోజీరావు కొడుకుగా పుట్టడం నాకు శాపం అంటే, రామోజీరావు కొడుకు సుమన్ ఏమన్నా అంటే, అలాంటి వాడికి నేను కొడుకుగా పుట్టడం నేను చేసుకున్న శాపం. ఎలాంటి వాడు రామోజీరావు అని మనం చెప్తా. చూడండి, బైజు అంటే వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పిల్లలకి చదువుకోవడానికి, విజ్ఞానం పెంచుకోవడానికి ట్యాబులు ఇస్తున్నారు. వేల ఖర్చుతో ఇస్తే ఈ రామోజీరావు దీన్ని ఏం చేశాడంటే, జగన్ బర్త్డే బహుమతి, చెడగొడుతోంది మతి, గాడి తప్పుతున్న బైజూస్ ట్యూబ్ చదువులు, ఇతర వీడియోలు, ఆన్లైన్ గేమ్లు అలవాటు పడ్డారంట. తల్లిదండ్రులు బాధపడుతున్నారంట. ఈనాడు చెప్పిన ప్రకారం ఏంటంటే, ఈ చదువుకోవటానికి పేద పిల్లలకి అవి ఇస్తే అవి చదువుకోకుండా అందులో ఏమన్నా బ్యాడ్ బూతులు, ఇట్లాంటి వర్ణ వీడియోలు ఉంటాయి చూడు, అవి చూసుకుంటున్నారని చెప్పేసి ఈనాడు రాశారు. ఏ పిల్లోడు ఏ స్కూల్లో ఏ ఇంట్లో ఆ ట్యాబు ఓపెన్ చేసి చూడకూడనివి చూస్తున్నాడు. ఎవరు చూసి ఉంటారు? చూస్తే రామోజీరావు చూసి ఉండాలి, లేదా వాడి కొడుకు చూసి ఉండాలి, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఒక జర్నలిస్ట్ చూసి ఉండాలి. గోడ దూకి దొంగచాటుగా ఎవరున్నా ఇట్లా చూసేవాళ్ళు తలుపులు వేసుకుని చూస్తారుగా. అయినా కానీ ఈగలో ఈగగా, దోమలో దోమగా, తొక్కలో తొక్కగా ఆ గదిలో దూరి చూస్తే ఆ టేబుల్లో పచ్చి బూతులు ఉన్నట్టు ఉంటే అప్పుడు ఈ పేపర్లో రాయాలి. దాంతోపాటు విట్నెస్ కూడా పెట్టాలి. సాక్ష్యం కావాలి కదా, సాక్ష్యం లేదు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ ట్యాబులన్నీ తీసేసేయాలన్నమాట, లేదా స్కూళ్ళు మొత్తం మూసేసేయాలి. ఆ పిల్లలు పాడైపోతున్నారు కాబట్టి స్కూళ్ళు మానేయాలి. అంతే కదా. ఒరే రామోజీరావు సన్నాసి, నిజంగా ఏవైతే ట్యూబులు ఇచ్చారో ట్యాబ్లు చూడటానికి, దానికి లాక్ ఉంటుంది. వాళ్ళు ఎవరు నొక్కినా కానీ అందులో
వేరే వేరే ఛానల్స్ ఏం రావు. ఇన్ కేస్ వచ్చింది అనుకోండి, మీరు దాన్ని తప్పుదిద్దుతారు. అంతేగాని పేపర్లో ఫ్రంట్ పేజీ మొత్తం వేసేసి పిల్లలందరూ నాశనం అయిపోతున్నారు, వాళ్ళ అమ్మా నాన్న తెగ బాధపడిపోతున్నారు అని ఎట్టా రాస్తావరా బుద్ధి లేనోడా. రామోజీరావు ఎలాంటి వాడు అంటే నేను పబ్లిక్లో నేను వింటున్నా. ఏంటంటే రామోజీరావు గారి కొడుకు పెళ్ళయిన తర్వాత, సుమన్ పెళ్ళైన తర్వాత 1 month తర్వాత రామోజీరావు గారు వయాగ్రా వాడటం మొదలు పెట్టాడంట. ఎందుకో నాకు తెలియదు. నాకు వాళ్ళు చెప్పారు, ఈ అబ్బాయి చెప్పాడు ఏడుస్తా. ఏమంటారు చెప్పండి మీరు రామోజీరావు గారి గురించి? మీకు తెలుసా, చిన్నపిల్లలు సెక్స్ బొమ్మలు చూస్తున్నారు. బుద్ధి లేని ముండా కొడక. చిన్న పిల్లలకి ఆయన మామలాగా జగన్మోహన్ రెడ్డి కానుక ఇస్తే అందులో బూతులు ఉన్నాయని చెప్తావా? నీ గురించి నువ్వు చెప్పుకోవేరా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి నువ్వు నీ పేపర్లో ఎంత దుర్మార్గంగా, ఎంత ద్వేషంగా, ఎంత పగతో ఎన్నెన్ని అబద్ధాలు చెప్పావో వాటన్నిటికీ నువ్వు సాక్ష్యం తీసుకురా. నాకెవడో వాడు చెప్పినాడు గుర్తు రాకపోతే దానికి సారీ చెప్తా. ఆయన నువ్వు వైఖరి వాడావు అని నేను చెప్పలా, వాడేవంట అని వేరేవాడిని చెప్పారు. ప్రూవ్ చేసుకో. రానున్న రోజుల్లో కులమతాలకు అతీతంగా జనసేన పార్టీ బలపడుతుంది అనటానికి ఇదే నిదర్శనమని మంగళగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఒక్క ఛాన్స్ అన్న జగన్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక, గంజాయి మాఫియాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నూతనంగా నియమితులైన తాడేపల్లి మండలం గుండిమేడ గ్రామ కమిటీ సభ్యులకు మంగళగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు సరైన ఉపాధి కూడా కల్పించలేకపోయారని ఆరోపించారు. తాడేపల్లి మండలం గుండిమేడ సీఎం ఇంటికి కోతవేటు దూరంలో ఉండే గ్రామం అని ఆయన అన్నారు. వైసీపీ కార్యకర్తలు, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీలో చేరుతూ గ్రామ కమిటీలను కూడా ఏర్పాటు చేశారని తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజున జనసేన పార్టీ రోజు రోజుకి బలపడతా ఉంది. దేనికంటే ఒక సీఎం దగ్గరగా ఉండే గ్రామం గుండెమేడ గ్రామంలో ధైర్యం చేసి కుల మతాలకు అతీతంగా ఈ రోజున పార్టీలో రావడం నిజంగా మేము జనసేన పార్టీ ఈరోజు బలపడటానికి అదే నిదర్శనం. దేనికంటే రాబోయే రోజుల్లో ఈ యొక్క విధ్వంసకర పరిపాలనని జనసేన టీడీపీతో కలిసి ఒక వ్యూహం ప్రకారం ఈ రోజున ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కట్టుబడి ఉన్నారో దానికి అనుగుణంగా ఈ రోజున ప్రజల నుంచి విపరీతమైన సహకారం వస్తూ ఉంది. ఈ రోజున ఇక్కడ రాజధాని లేదు, అలాగే బిల్డర్స్ పారిపోయారు, ఇసుక కొరత, గంజాయి మాఫియా, అసలు రకరకాలు పిచ్చి మందులు, ఆ మందు తాగించి దేనికంటే ఈరోజు విసిగిపోయారు. దాదాపు 4 సంవత్సరాలు 9 నెలలు అనుభవించి ఆ రోజున ఒక్క ఛాన్స్ అని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున గత ఈ ప్రభుత్వం నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక 6 నెలలు వీళ్ళకి సమయం ఇద్దామని చెప్పి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మంచి మనసుతో ఆగినా కానీ ప్రజల నుంచి విపరీతమైన వ్యతిరేక స్పందన వచ్చేప్పటికీ ఆ రోజు నుంచి మొదలు మా జనసేన పార్టీ ఈరోజు పోరాడుతూ ఉంది. పోరాడిన దానికి ఈరోజు ఇంతమంది సహకారంతో ఈరోజు జనసేన పార్టీ ఉత్సవంగా ఉంది. దయచేసి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి ఈ రాక్షస పాలన పోగొట్టాలంటే, తరిమి కొట్టాలంటే మనం జనసేన పార్టీ, టీడీపీ మనం కలిసి పనిచేసి మీరు సపోర్ట్ చేయాలి. టీడీపీ ఒక ఉమ్మడి ప్రభుత్వం వచ్చి సుపరిపాలన అందించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంగన్వాడీల సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి వాళ్ళ డిమాండ్లు నెరవేర్చే విధంగా ప్రయత్నం చేస్తున్నానని తాడేపల్లి కమిషనర్ నిర్మల్ కుమార్ హామీ ఇచ్చారు. అంగన్వాడీలతో ఆయన చర్చించారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టవద్దని, రాత్రింబవళ్లు రాసుకున్న రికార్డులు మిస్ అయితే ఇబ్బందికరమని అంగన్వాడీల ఆయనకి తెలియజేశారు. తమ సమస్యలు తీర్చమని అడిగినందుకు అధికారులు అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టడం అన్యాయమని వారు స్పష్టం చేశారు. అంగన్వాడీల సమస్యలను వినతి పత్రం రూపంలో ఆయనకు అందజేశారు. అట్లాగే సెంటర్ బకాయిలు నెలల్లో బకాయిలు ఉంటామండి, కాబట్టి బకాయిలు ఏమని చెప్పి చెబుతా ఉన్నారు. అట్లాగే టీఏలు వీళ్ళకి ప్రతిరోజు రిపోర్టులు తయారు లేని పరిస్థితి ఉండేది. రిపోర్టులు తయారు చేసుకొని ఛార్జీలు పెట్టుకొని పీడీ సెంటర్కి, సిడిపో సెంటర్కి వెళ్ళాల్సి వచ్చింది. టీఎల్డీ మనం అడుగుతూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జగనన్న ఆరోగ్యశ్రీ సురక్ష కొత్త కార్డులు జారీ చేసిన సీఎం జగన్, ఆరోగ్యశ్రీని పేదవారికి మరింత చేరువ చేస్తున్నట్లు వెల్లడి.
హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి మేనిఫెస్టో కోసం కసరత్తు చేసిన ఇరువురు నేతలు. తమది సెక్యులర్ ప్రభుత్వం అని వ్యాఖ్యానించిన డిప్యూటీ సీఎం అంజద్ బాషా మైనార్టీ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం సహకరిస్తుందని వ్యాఖ్య. నెల్లూరు జిల్లాలో జనసేన ఆత్మీయ సమావేశానికి హాజరైన నాగబాబు ఈసారి సాక్షాత్ దేవుడే దిగివచ్చి పోటీ చేసిన వైసీపీ 175కి 175 గెలవటం అసాధ్యమని జోసెఫ్. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.